మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ పునరుద్ధానపు ఆరాధనకు దేవుడు మనల్ని నడిపించి తన కృపలో కాచిన దేవాది దేవునికి ఎంతగానో మనం రుణస్థులము. ప్రభు గడిచిన 6 మాసములు దాచి భద్రపరిచి ఈ 7వ నెలలో ఈ మొదటి ఈ యొక్క ప్రభు బల్లారాధనకు మనల్ని తోడుకుని వచ్చిన దేవాది దేవునికి చేతులెత్తి స్తోత్రం నిలుదామా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9వ వాక్య భాగాన్ని చదువుకుందాం. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను. భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము నేను నిన్ను బలపరుస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి లేఖన భాగములో దేవాది దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు. దేవాది దేవుడు ప్రభువులకు ప్రభువు అయిన యేసయ్య మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నీకు తోడై ఉన్నాను, నీతో చెప్పి ఉన్నాను. ఏం చెప్పాడు దేవుడు మనకంటే? నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనకు తోడై, ఆయన మనకు సహాయము చేయుచున్నాడు. కనుక ఈ రోజున దేవుడు మనకు తోడు లేకపోతే మన పరిస్థితి ఏంటి? గత దినాలలో, గత సంవత్సరాలలో దేవుడు మనకు తోడుగా లేకపోతే మనం ఏమైపోయేవారం? దేవుడు మనకు తోడుగా ఉండబట్టే కదా ఈ రోజు వరకు సజీవులమై ఉన్నాం. దేవుడు మనలను దాచి ఉంచబట్టే కదా మనం భద్రంగా ఉన్నాం. కనుక దేవాది దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు ఈ నెలంతటిలో కూడా. నేను నీతో చెప్తున్నాను, నేను నీకు తోడై ఉన్నాను. కనుక దేవుడు మనకు ఇస్తున్న వాగ్దానం అంటే, భయపడద్దు, దేనిని గూర్చి భయపడవద్దు, ఎవరిని చూసి కూడా నువ్వు భయపడవద్దు. నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు వెన్నంటి ఉన్నాను, నేను నిన్ను పిలుచుకున్నాను. దేవుడు అంటున్నాడు, ఆయన మనల్ని పిలుచుకున్నాడు, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఎవరము అంటే, పిలువబడిన వారము, ఏర్పరచబడిన వారము, రాజులైన యాజక సమూహంలో చేర్చబడిన వారము. కనుక దేవాది దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు, తన సొత్తుగా, తన పోలికగా, తన రూపములో మనల్ని చేసుకున్నాడు. కనుక ఆ ప్రభు చెప్తున్న మాట, నేను నీకు తోడై ఉన్నాను. ఒకవేళ కనుక దేవుడు మనకు తోడు లేకపోతే మన పరిస్థితులు ఏమయ్యాయి? ఎక్కడో ఉండేవారం, ఎక్కడో ఉన్న మనలను దేవుడు తన చెయ్యి చాపి పిలిచాడు, తన చెయ్యి చాపి పట్టుకున్నాడు, తన చెయ్యి చాపి నడిపించాడు, తన చెయ్యి చాపి మనకు చేయూతనిచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం రాయబడింది, నీతి విషయంలో నేను నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవాది దేవుడంట నీతి విషయంలో మనల్ని పిలిచి మన చేతిని ఆయన పట్టుకుని 42వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనం చివరిలో రాయబడింది, యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి
నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనుల కొరకు వెలుగుగా ఉంచాను. దేవునికి స్తోత్రం. నిన్ను దేవుడు ఒక నిబంధన, నీతో ఒక నిబంధన, నిన్ను నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నేను నియమించాను. దేవుడే నిన్ను పిలిచి నీ చేయి పట్టుకున్నాడు. నువ్వు ప్రభు చేయి పట్టుకోలా, దేవుడే నీ చేతిని పట్టుకున్నాడన్న సంగతి గుర్తుపెట్టుకో. ప్రభు వాగ్దానం చేస్తూ నిన్ను నేను విడిచిపెట్టును. నేను నీకు తోడై ఉన్నాను, నీకు సహాయం చేయుటకు దిగి వచ్చాను, నిన్ను బలపరచడానికి దిగి వచ్చాను, నిన్ను స్థిరపరచడానికి దిగి వచ్చాను, నిన్ను ఆదుకులకు దిగి వచ్చి ఉన్నాను. కనుక నువ్వు దిగులు పడద్దు. అయ్యో అయ్యో, చాలామంది జీవితంలో దిగులు, విచారం. అయ్యో నాకు ఎవరు సహాయం చేస్తారు, అయ్యో నన్ను ఎవరు ఆదుకుంటారు, అయ్యో నన్ను ఎవరు నడిపిస్తారు, అయ్యో నాకు సహాయం చేయగల వారు ఎవరు కనిపించడం లేదే. దేవుడు నన్ను నీకు సహాయం చేస్తా, నన్ను పిలుచుకున్నా కనుక నేను నీకు తోడై ఉన్నానని నీతో నేను చెప్తున్నాను. ఈ పూట నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఎవరు నీకు తోడుగా ఉన్నారు? దేవుడే మాట్లాడుతున్నాడు, దేవుడే నీకు సహాయం చేస్తాడు, దేవుడే నీతో చెప్తున్న మాట, నీకు సహాయం చేసేదను నిశ్చయముగా నేను నీతో చెప్తున్నాను అని దేవుడు కరాఖండిగా మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ దేవుడు కనుక మనకు తోడు లేకపోతే మనం ఏమయ్యేవారము? అక్కడ చూడండి, 11వ వచనం 12వ వచనం. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయముందెదరు. మన మీద కోప్పడేవారు ఉన్నారు, కారణము లేకుండా నిర్నిమిత్తముగా కోప్పడేవారు ఉన్నారు, హేతువు లేకుండా గాయాలు చేసేవారు ఉన్నారు, కారణం చెప్పకుండానే మనల్ని వేధించి బాధించి కృంగదీసేవారు ఉన్నారు. దేవుని వాక్యం అంటుంది, నీ మీద కోపపడిన వారిని సిగ్గుపడి విస్మయముందుదురు. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నానుగా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక, ఆయన మనకు తోడై మన చేయి పట్టి మన నడిపిస్తున్నాడు కనుక మన మీద కోప్పడు వారిని సిగ్గుపరుస్తాడు. ఆయన ఏం చేస్తాడంట? నీ మీద కోప్పడిన వారందరినీ కూడా సిగ్గుపడి విస్మయం ఉండేలా చేస్తాను. తర్వాత వచ్చినాడు, నీతో వాదించువారు మాయమైపోయి నశించిపోతారు. ఎవరైతే నీతో వాదన పెట్టుకోవాలనుకుంటారో, ఎవరైతే నీతో గొడవ పెట్టుకోవాలనుకుంటారో, ఈ నెలలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఇప్పటి వరకు నిన్ను వేధించిన వారు, ఇప్పటి వరకు నిన్ను బాధించిన వారు, ఇప్పటి వరకు నిన్ను సిగ్గుపరచాలని ప్రయత్నం చేసిన వాళ్ళు, ఇప్పటి వరకు నీ గురించి చెడుగా మాట్లాడుకున్నవారు, ఇప్పటి వరకు నిన్ను గురించి రకరకాలుగా వాదోపవాదాలు పెట్టుకున్న వారందరూ కూడా విస్మయముంది, సిగ్గుపడి వారు మాయమై లయమైపోతారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా అంటున్నాడు చూడండి, నీతో కలహించు వారిని నువ్వు వెదకవు గాని వారు కనుగొనలేకపోవుదురు. వారు నిన్ను కనుగొనలేకపోవుదురు. ఎవరంటే వీళ్ళు? నీతో కలహించువారు, మాటి మాటికి నీతో గొడవ పెట్టుకోవాలనుకుని చూసేవాళ్ళు. ఎవరైతే గొడవ పెట్టుకొని చూస్తున్నారో నీవు వారిని వెదకవు. వాళ్ళు గొడవ పెట్టుకోవాలనుకుంటున్నప్పుడు నువ్వెందుకు వెతుకుతావు వారిని? కనుక అవతల వాళ్ళు నిన్ను వెతుకుతూ వస్తున్నారు. దేవుని వాక్యం అంటుంది, నీతో గొడవ పెట్టుకున్న వారు, నీతో కలహాలు పెట్టుకున్న వారిని వెదకవు కానీ వారిని కనుగొనలేకపోదు. అంటే నీ కంటికి కనబడకుండా దేవుడు వారిని తీసివేస్తాడు. ఆమేన్. నీ కంటికి కనబడకుండా వారిని దేవుడు దూరం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అదే వచనంలో మనం ఇంకొక కిందకు వెళ్ళి మరొక వచనం చదివితే,
నీతో యుద్ధము చేయువారు మాయమైపోవుదురు, మాయమైపోవుదురు, వారు అభావులగుదురు. దేవునికి స్తోత్రం. ఎవరైతే నీతో యుద్ధం చేస్తున్నారో, ఎవరైతే నీతో యుద్ధం చేయాలని ఆలోచన కలిగి ఉన్నారో, వారెవ్వరు కూడా కనబడకుండా మాయమైపోతారు. మాయమైపోవడం అంటే అర్థం ఏంటి? దేవుడు కంటికి కనుమరుగేలా చేస్తాడు వాళ్ళని. దేవుడు ఈ నెలలో ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. విశ్వాసంతో నమ్మి దేవుని బిగ్గరగా చేతులెత్తి స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మితే దేవుని యొక్క అపారమైన దైవిక శక్తిని నువ్వు చూస్తావు. విశ్వసించు. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నేను నీతో నిబంధన చేస్తున్నాను, నేను నీతో చెప్తున్నాను, నీకు సహాయం చేస్తానని, తోడై ఉంటానని, దిగులు పడద్దని దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు. నీ మీద కోప్పడువారు, నీ మీద కలహించుకునేవారు, నీ మీద నిర్నిమిత్తముగా వాదించువారు, వారందరూ సిగ్గుపడిపోతారు, లయమైపోతారు, మాయమైపోతారు, కంటికి కనిపించకుండా మాయమైపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 18వ వచనం చూడండి, 13వ వచనం. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభు పలుసార్లు చెప్తున్న మాట తెలిసిన, భయపడకు, భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను, సహాయం చేస్తాను, సహాయం చేస్తాను. మనకి ఎక్కడి నుండి సహాయం దొరుకుతుంది? సహాయం ఎక్కడి నుండి వస్తుందని మనం వెతుకులాడుతూ ఉంటాం. ఎవరైనా మనకు సహాయం చేస్తే బాగుండని ప్రయాసపడుతూ ఉంటాం. దేవుడు అన్నాడు, నేను నీకు సహాయం చేస్తాను చెప్తున్నాగా, నేనే నీకు సహాయం చేస్తాను. దేవునికి స్తోత్రం. ఆయన అనుకుంటే ఏమైనా చేయలేడు. కనుక ప్రభువు గొప్పవాడు, నిశ్చయముగా ఆయన మనకు సహాయం చేస్తాడు. చూడండి 38వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. 38:15. యెషయా గ్రంథం 38:15. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చును. ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేరుస్తాడు. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నాకు మాట ఇచ్చాడు, నన్ను మెల్లగా నడిపిస్తానని. ఎలా నడిపిస్తాడంట? తొందరగా కాదు, స్పీడ్గా కాదు. ఆయన నాకు మాట ఇచ్చాడు, మెల్లగా నడిపిస్తాడు. దెబ్బ తగలకుండా, గాయం అవ్వకుండా, సమస్యలు రాకుండా, ఎటువంటి బెదురు లేకుండా ఆయన నాకు మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు. మాట ఇచ్చిన దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా. కనుక మాట ఇచ్చి నెరవేర్చుతున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మాట తప్పని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు మాట ఇచ్చాను, నా సంవత్సరాలన్నీ కూడా, నీ సంవత్సరాలన్నీ కూడా నిన్ను మెల్లగా నడిపిస్తాడంట. ఎలా నడిపిస్తాడు? మెల్లగా నడిపిస్తాడు. కాపరి గొర్రెల మందను మెల్లగా నడిపిస్తాడు. మెల్లగా నడిపించుకునే ఉద్దేశం తెలుసా? అవి చూసుకొని అడుగులు వేస్తాయి. కాపరి ముందుగా వెళుతూ వాటిని మెల్లగా తీసుకుని వెళతాడు. క్షేమకరమైన నది యొద్దకు తీసుకువెళతాడు. ఆశీర్వాదకరమైన, ఆరోగ్యకరమైన పచ్చిక బయలు యొద్దకు తీసుకుని వెళతాడు. దేవునికి స్తోత్రం. అవి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి
ఆ పచ్చని బయళ్ళలో, ఆ పచ్చికలో అవి సమృద్ధిగా, క్షేమముగా, నెమ్మదిగా ఉంటాయి. కీర్తనాకరణ దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, యెహోవా నాకు కాపరి, పచ్చిక బయళ్ళ యొద్దకు నన్ను నడిపించును, శాంతికరమైన జలముల యొద్దకు ఆయనను తోడుకొని వెళ్ళును. కనుక నా జీవితంలో బ్రతుకు దినములన్నీ కృపా క్షేమం, కృపా క్షేమం, కృపా క్షేమం. ఒక ప్రక్క కృప, మరి ఒక పక్క క్షేమం. కృపా క్షేమములు నా వెంట వస్తూ ఉన్నాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు కొందరి జీవితాల్లో క్షేమము లేదు, కొందరి జీవితాల్లో దేవుని కృప లేదు. ఏమి లేదు? కృప లేదు. ఏ పని చేసినా కలిసి రాదు, ఏ పని చేసినా కలిసి రాదు. కొంతకాలం ఒక పని చేస్తారా, మరి కొంతకాలం ఇంకొక పని చేస్తాడు. మొన్నటిదాకా మీరు హోటల్ పెట్టారుగా అంటే ఇప్పుడు హోటల్ తీసేసాం. ఏ అని అంటే చెట్లు నరకడానికి వెళ్తున్నాం అని చెప్తున్నాం. దేనికంట? చెట్లు నరకడానికి. భార్య అంటది, ఈ చెట్లు నరకడం అయిపోయిన తర్వాత ఏం చేస్తారమ్మా నేను అడిగితే ఆమె ఏం చెప్తుంది తెలుసిన? మళ్ళీ తిరిగి పొలం పనికి వెళ్తామయ్యా. దేనికంట? ఊర్ల మీదకి వెళ్తాం, నిలవ కూలీల కింద వెళ్తాం. ఒక పనిలో నికరం లేదు, ఒక జీవితం నికరం లేదు, ఒక బ్రతుకు నికరం లేదు. కారణం కృప లేకపోవడం, క్షేమముగా కలిసి రాకపోవడం. దేవుడు అంటున్నాడు, ఆయన నాకు కాపరి, ఆయన నా చేయి పట్టుకు నడిపిస్తున్నాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నాకు మాట ఇచ్చాడు, దిగులు పడదని చెప్పాడు, వేదన చెందొద్దని చెప్పాడు, ఆయన నాకు సహాయం చేస్తానని చెప్పాడు. ఎలా సహాయం చేస్తాడంట? నీతి అను దేవుడు తన నీతి అను దక్షిణాస్తాన్ని చాపుతాడంట. నీతి అను నా దక్షిణాస్తమును చాపి నేను నీకు సహాయము చేసి. ఎవరి సహాయం మనకు కావాలి? ఆశ్చర్యకరుడైన దేవుని సహాయం మనకు అందించబడాలి. అది అద్భుతకరమైన సహాయం. మనుషులు చిన్న సహాయం చేస్తే ఇంత చెప్పుకుంటారు, ఇంత చేసేది గోరంత, చెప్పేది కొండంత. మనుషుల సహాయం కాదు మనకు కావాల్సింది, ఆశ్చర్యకరుడైన దేవుని సహాయం మనకెంతో అవసరం. దేవుడు అంటున్నాడు, నేను నీకు సహాయం చేస్తానని చెప్పానుగా, నేను నడిపిస్తానని చెప్పానుగా, నేను విడిపిస్తానని చెప్పానుగా. ఆయన నాకు మాట ఇచ్చాను, ఆయనే దానిని నెరవేర్చు. ఏం మాట ఇచ్చాడు చూడండి. యెషయా గ్రంథము 25వ వచనం, 49వ అధ్యాయము. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బలాఢ్యులు చెరపట్టిన వారు సైతము విడిపింపబడుదురు, భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను, నీ పిల్లలను నేను రక్షించదను. యెహోవానైన నేనే నీ రక్షకుడునై ఉన్నాను. యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధించు వారి తమ స్వమాంసమును తినిపించెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను ఎవరైతే బాధిస్తున్నారో, నిన్నెవరైతే బాధ పెడుతున్నారో,
నిన్ను బాధించు వారి స్వమాంసమును తినిపిస్తాడు అంటున్నాడు. ఏం తినిపిస్తాడంట? వారి మాంసాన్ని వారికే తినిపిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి మాంసాన్ని వారికే తినిపిస్తాడు. కొన్ని సర్పాలు, కొన్ని పాములంట ఆకలేస్తే తన శరీరాన్ని తానే కొరుకు తినేస్తాయంట. మరికొన్ని సర్పాలు తన పిల్లలు అవే చంపుకు తినేస్తాయంట. దేవుడు అంటున్నాడు, వారి స్వమాంసమును వారికి తినిపించదు. ఎందుకు అనంటే, నేను నీతో చెప్తున్నాగా, నీవు నా సొత్తు అని చెప్పాగా. నీవు నా సొత్తు, నేను నీ సొత్తు. కనుక నేను నీ రక్షకుడినై ఉన్నాను, నీ విమోచకుడినై ఉన్నాను. నిన్ను విమోచించదనని నీ దేవుడు బలవంతుడని మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధించే వారికి వారి స్వమాంసమును తినిపించు. నీతో యుద్ధము చేయి వారితో నేనే యుద్ధం చేస్తాను. దేవుడు అంటున్నాడు, యుద్ధం నీది కాదు, యుద్ధం ఎవరిది? యెహోవాదే. దావీదు అంటున్నాడు, యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ప్రైజ్ ది లార్డ్. యుద్ధం ఎవరు ప్రారంభించారండి? ఎవరు ప్రారంభించారు? యుద్ధం ఎవరు ప్రారంభించారు? శత్రువు ప్రారంభించాడు. ముగింపు ఎవరు? దేవుడే. ముగింపు ఎవరు? దేవుడు ముగిస్తాడు. ప్రారంభించిన శత్రువు అయితే దాన్ని ముగించి జయముని చేతికి అప్పగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక నువ్వు యుద్ధం చేయాల్సిన పని లేదు, మనం యుద్ధం చేయాల్సిన పని లేదు. దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. యుద్ధము యెహోవాదే, జయము మనదే. జయం ఎప్పుడు మనదే. ఎందుకు అంటే మనము దేవుని పిల్లలం. మనలను దేవుడు నీతి విషయమే పిలిచాడు. నీతి జీవితాన్ని చేయడానికి, నీతియుక్తమైన పరిశుద్ధ మార్గములో నడుచుకోవడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. అందుకనే ఈ శ్రేష్టమైన మార్గములో, ఈ అమూల్యమైన మార్గములో, ఈ జీవ మార్గములో దేవుడు మనలను నివసింపచేస్తున్నాడు. కనుక ఈ మార్గములో మనకు ఆయన తోడై ఉంటాడు. ఆయన మనలను తన చేతిని చాపి మన చేతిని పట్టుకున్నాడు. ఆయన చేతిని మనల్ని పట్టుకున్నాడు. కనుక ఆయన చేతిలోంచి ఎవడు మనల్ని విడిపించలేడు. ఆయన చేతిలోంచి మనల్ని ఎవడు అపహరించలేడు. దేవుని వాక్యం రాయబడింది, నా చేతిలోంచి మిమ్మల్ని ఎవ్వడును లాక్కోలేడు. మనం దేవుని చేయి పట్టుకుంటే వదిలేస్తాం, కానీ దేవుడే మన చేయి పట్టుకున్నాడు. ఎంత పెద్ద గొప్ప భాగ్యం మనది. నీకు నాకు కలిగిన ఈ భాగ్యం ఎంత గొప్పది. దేవుడు మన చేతిని పట్టుకోవడం, నీతి విషయములు నిన్ను పిలిచి నీతో నిబంధన చేసి నీ చేతి పట్టుకున్నాను. ఓకే, మంచిది. దేవుడు మరొక వాగ్దానం చేస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, నిన్ను రక్షించడం మాత్రమే కాదు, నీ పిల్లలను కూడా నేనే రక్షిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి మేము బాగానే ఉన్నాం కానీ మా పిల్లల గురించి దిగులు ఉందండి. మా పిల్లలను గురించిన భయం ఉంది, నా కొడుకును గురించిన భయం. కొంతమంది తల్లిదండ్రులకి కొడుకుల గురించి భయం, కొంతమంది తల్లిదండ్రులకు వారి కుమార్తెను గురించిన భయం. దేవుడు అంటున్నాడు, దేనిని గురించి భయపడద్దు, నీ పిల్లల్ని గురించి భయపడద్దు, నిన్ను గురించి భయపడద్దు. నేను నిన్ను పోషిస్తాను, నీ పిల్లలను కూడా పోషిస్తాను. దేవునికి స్తోత్రం. నేను నిన్ను రక్షిస్తాను, నీ పిల్లలను కూడా నేనే రక్షించువాడు. దేవునికి స్తోత్రం. యోసేపు అంటాడు, భయపడమాకండి అన్నలారా, నేను మిమ్మును, మీ పిల్లలను, మీ సంతతిని
అంతటినీ పోషిస్తాను, మిమ్మల్ని సంరక్షించి పోషిస్తాను. మన దేవుడు మనలను సంరక్షించి పోషించువాడు. అందుకనే మన జీవితాలకు ఆయన చాలినవాడు, మన జీవితాలకు ఆయన సరిపోయినవాడు. చాలు మనకు ఆయన. రక్షించలేని వేల మంది ఉన్నదానికంటే రక్షించగలిగిన బలాఢ్యుడు ఒకడు మనతో ఉంటే చాలు. భీకరుడు, శూరుడు, యుద్ధవీరుడు, పరాక్రమశాలి ఆయన మనతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, తోడుగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయము 15వ వచనం. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 15వ వచనం. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున 27వ సంవత్సరమున జిమ్రీ తిర్సాలో 7 దినములు ఏలెను. తిర్సాను 7 దినములు ఏలెను. జనులు ఫిలిస్తీన్ల సంబంధమైన గిబ్బెతోను మీదికి వచ్చి అక్కడికి దిగి ఉండగా జిమ్రీ కుట్ర చేసి రాజును చంపినను వార్త అక్కడ నుండి దిగి ఉన్న జనులకు వినపడెను గనుక, కుట్ర చేసి రాజును చంపించిన వార్త అక్కడ దిగి ఉన్న జనులు వినపడెను గనుక ఇశ్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన జిమ్రీని దండుపేటలో ఇశ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకం చేసిరి. వెంటనే ఒమ్రీ గిబ్బెతోను విడిచి అతడును ఇశ్రాయేలు వారందరూ తిర్సాకు వచ్చి దానిని ముట్టడి వేసిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున జిమ్రీ అనేవాడు 7 దినాలు ఏలాడంట. ఎన్ని రోజులు అంటే వారం రోజులు మాత్రమే ఏలుబడి చేశాడు. జిమ్రీ అంటే అర్థం ఏంటి తెలిసిన? అడవి మేక. కనుక ఇతనికి రాజుగా ఉండాలని ఆశ కలిగింది. ఏం కలిగింది? నేను రాజు అవ్వాలి, నేను రాజ్య పరిపాలన చేయాలి అనే ఒక ఆశ. ఈరోజు అనేక మందిలో రకరకాల ఆశలు. అవి మంచివైతే పర్వాలేదు, మంచి ఆశయాలు, మంచి కోరికలు, మంచి తలంపులు అయితే పర్వాలేదు, వారు దీవించబడతారు. కానీ ఇతరులను నాశనం చేయాలి, పాడు చేయాలి, చెడగొట్టాలి, వారి జీవితాలను భయంకరంగా పతనం చేయాలనే ఆశతో చాలామంది తిరుగుతూ ఉంటారు. ఈ చెడు ఆశతో ఎవరైతే తిరుగుతున్నారో దేవుడు వారిని నాశనం చేస్తాడు, దేవుడు వారిని పాడు చేస్తాడు, దేవుడు వారి జీవితాలు లేకుండా చేస్తాడు అనడానికి బలమైన రుజువే ఈ యొక్క జిమ్రీ జీవితాన్ని మీకు చూపిస్తాను. ఈ జిమ్రీ అనేవాడు ఆశ కలిగి ఉన్నాడంటే, ఏ ఆశ? రాజు అవ్వాలి, పరిపాలించాలి, ఏలుబడి చేయాలి అనే ఆశ. మొత్తం మీద రాజయ్యాడు. ఇతడు ఏలన ఆరంభించినప్పుడు ఇతను చేసిన పని ఏంటంటే, రాజును చంపి, అప్పటికి పరిపాలన చేస్తున్న ఒక రాజును చంపి సింహాసనం ఎక్కాడు. ఇతడు 7 దినాలు మాత్రమే వెళ్ళిన తర్వాత దండుపేటలో ఇతనికి పట్టాభిషేకం, రాజైన తర్వాత సింహాసనం ఎక్కిన తర్వాత పట్టాభిషేకం జరిగింది. అయితే సింహాసనం అతని
జీవితాన్ని అంగీకరించలేదు. పట్టాభిషేకము గలవాడుగా తన పితరులు చేసినటువంటి విగ్రహారాధన చేస్తూ తన జనులను ప్రేరేపిస్తూ తన ప్రజలను విగ్రహారాధనకు వైపుగా మళ్ళించాడు. అందువల్ల దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. కానీ ఎన్ని రోజులు తోడుగా ఉన్నాడంట? 7 రోజులు. ఎన్ని రోజులు? మరొకసారి వాక్య భాగం చదవండి. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున జిమ్రీ తిర్సాలో 7 దినములు ఏలెను. జనులు ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోను మీదికి వచ్చి అక్కడ దిగియుండగా జిమ్రీ కుట్ర చేసి. జిమ్రీ ఏం చేశాడంట? కుట్ర. ఎందుకు కుట్ర చేశాడు? ఆశ. ఏ ఆశ? రాజు అవ్వాలి. రాజు అవ్వాలనే ఆశ ఉంది కాబట్టి కుట్ర చేశాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మంచిగా బ్రతికి ఎదిగితే వారి బ్రతుకులో కుట్ర ఉండదు, కుట్ర సంబంధమైన ఆలోచనలు ఉండవు. కానీ ఇక్కడ ఒక దుర్గంధమైన లేదా ఒక దుర్భరమైన పనికిమాలిన ఆశ కలిగింది. ఈ ఆశ అతని చేత కుట్ర పన్నేలా చేసింది. ఈరోజు అనేక కుటుంబాలలో హత్యలు, మానభంగాలు ఎందుకు జరుగుతున్నాయంటే ఇదే పనికి మాలిన ఆశలు వారి జీవితాల్లో రకరకాల కుట్రలు చేపిస్తాయి. ఆ కుట్ర వలన వారు ఇటువంటివి చేస్తారు. కానీ వాస్తవం ఏంటో తెలుసా? కుట్ర చేసి చంపేసి నాశనం చేసినంత మాత్రాన దేవుడు విడిచిపెట్టడు. దేవుడు తిరిగి అప్పగిస్తాడు. నువ్వు కొలిచిన కొలత చొప్పున మరలా నీకేం కొలవబడాలి? అదే కొలత కొలవబడాలి. నువ్వేం చేస్తావో దేవుడు తిరిగి నీకు అదే చేస్తాడు. ఈ జిమ్రీ జీవితంలో కూడా జరిగింది అదే సంఘటన. కుట్ర చేసి రాజును చంపి పట్టాభిషేకం పొంది సింహాసనం ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఏం చేస్తున్నాడు చదవండి. వినబడెను గనుక ఇశ్రాయేలీయులు వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రీని దండుపేటలో ఇశ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకం చేసిరి. వెంటనే ఒమ్రీ గిబ్బోతోనును విడిచి అతడును ఇశ్రాయేలు వారందరూ తిర్సాకు వచ్చి దానిని ముట్టడి వేసిరి. పట్టణము పట్టబడినని ఒమ్రీ తెలుసుకుని తాను రాజనగరం నందు జొచ్చి తనతో కూడా రాజనగరను తగలబెట్టించుకుని చనిపోయాను. సరే, జిమ్రీ తెలుసుకొని తన రాజనగరం నందు చొచ్చి తనతో కూడా రాజనగరను తగలబెట్టించుకొని చనిపోయాను. ఎందుకు? ఆశపడ్డాడు. కానీ చివరికి రాజనగరం తగలబడగానే తాను కూడా చనిపోయాడు. ఎందుకని? 19వ వచనం చదవండి. యెరోబాము చేసినట్లు ఇతడును యెహోవా దృష్టికి చెడుతనం చేయువాడై ఉండి. అసలు కారణం ఏంటంటే తన తండ్రి చేసినట్లుగా ఇతడు కూడా చెడుతనం చేశాడు, చెడు పనులు చేశాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో నోరు తెరిస్తే చెడ్డ మాటలే, ఆలోచనలు చెడ్డ తలంపులే, వారి క్రియలన్నీ కూడా చెడ్డవే. నోరు తెరిస్తే అబద్ధమే. ఎందుకు ఇలా చేస్తున్నారు అనంటే ఎదుగో ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి, ఆశ. అందుకే వారి జీవితాల్లో రకరకాల మాయోపాయమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దేవుడు ఇలాంటి వారికి ఎప్పుడు తోడుగా ఉండడు. ఇలాంటి వారిని దేవుడు చెయ్యి విడిచిపెట్టేస్తాడు. నాశనానికి దేవుడు వారిని అప్పగిస్తాడు. నాశనమే వారి అంతం అని రాయబడింది బైబిల్లో. కనుక నాశనమునకు అప్పగించబడ్డాడు. చూడండి, అదే వచనములో యెరోబాము చేసినట్లు ఇతడు యెహోవా దృష్టికి చెడుతనము చేయువాడై ఉండి తానే పాపము చేయుచు ఇశ్రాయేలు వారి
ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైనందున ఇలా జరిగింది. ఇలా ఎందుకు జరిగిందంటే తాను పాపం చేశాడు, తన ప్రజలను కూడా పాపములోనికి తీసుకొచ్చాడు. ఈనాడు అనేక మంది చేసే తప్పుడు పనులు తెలుసా? వాళ్ళు తప్పు చేస్తారు, ఎదుటి వారి చేత కూడా తప్పు చేయిస్తారు. వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడతారు, ఎదుటి వారి చేత కూడా తప్పుడు మాటలు మాట్లాడిస్తారు. వాళ్ళు అబద్ధం ఆడతారు, నువ్వు కూడా చెప్పు, నిజమే కదా, చెప్పు 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 అనే వాళ్ళ చేత చెప్పిస్తారు. అర్థమైందా? కనుక పాపము చేయవారును పాపము చేయవారితో కూడా సహకరించేవారును ఏమవుతారంట? మరణిస్తారు. 20వ వచనం. అతడు చేసిన రాజద్రోహమును గూర్చి రాజద్రోహము చేశాడంట. రాజరికానికే ద్రోహం. ఈరోజు అనేక మంది వారి కుటుంబాలకు ద్రోహం చేసేవాళ్ళు ఉన్నారు, పిల్లలకు ద్రోహం చేసేవాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులకు ద్రోహం చేసేవారు ఉన్నారు, పిల్లలు, భర్తకు ద్రోహం చేసే భార్యలు ఉన్నారు, భార్యకు ద్రోహం చేసే భర్తలు ఉన్నారు, ఒకరికి ఒకరు ద్రోహం చేసేవారు ఉన్నారు ఈ దినాలలో. కనుక ద్రోహము చేసినందున, అన్యాయము చేసినందున, పాపము చేసినందున దేవుడు 7 రోజుల్లో జిమ్రీ జీవితాన్ని ముగించాడు. 7 రోజుల్లో జిమ్రీ జీవితాన్ని ఈ అడవి మేక కోయబడి చంపబడింది. దేవునికి స్తోత్రం. కనుక మన జీవితంలో దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు మనం చేసే ప్రతి విషయంలో మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనకు తోడైనందున దేవుడు మనలను అభివృద్ధి చెందేలా చేస్తాడు. దేవుడు మనకు తోడై ఉంటే మన కుటుంబాలను దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. అభివృద్ధి, ఆశీర్వాదం, సహాయం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరికొంతమంది ఎలా ఉన్నారంటే, దేవుని సన్నిధికి వచ్చి కూడా దేవుని సహాయాన్ని పొందాలని ఆశించేవారు కూడా దేవుని సహాయాన్ని పొందకుండా, దైవిక శక్తిని పొందకుండా, దేవుని సన్నిధిని అనుభవించకుండా వారిలో ఉన్నటువంటి ఆశయాలు, ఆలోచనలు, తలంపులు వారిని దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోతున్నాయి. సంఘంలో ప్రకటించబడింది. ఏమని ప్రకటించబడిందంటే, దైవజనుడు ప్రకటించాడు, విశ్వాసులారా, మనం మందిరం కట్టబోతున్నాం, మీకున్నటువంటి స్థిరాస్తులన్నీ కూడా తీసుకుని రండి, దేవుని మందిరం కట్టడం కోసం మీరు సహాయం చేయండి, ఆర్థికంగా సహాయం చేయండి అని ప్రకటించబడింది. అప్పుడు విశ్వాసుల్లో అందరూ కూడా ఒక కదలికతో వాళ్ళు ఏం చేశారో తెలుసునా? కొంత సొమ్ము పోగు చేశారు. అయితే 2 భార్యాభర్తలు ఉన్నారండి. ఆ 2 భార్యాభర్తలు కూడా ఏమండి, మరి అందరూ ఇస్తున్నారు దేవునికి, మనం ఇవ్వకపోతే ఎట్లా? దేవునికి మనం కూడా ఇవ్వాలి కదా, ఇద్దాం అనుకొని వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన, అందరూ ఇచ్చేసిన వాళ్ళు ఇవ్వాల, చివరిగా ఇద్దాంలే అనుకొని ఒక స్థలం అమ్మారంట, ఒక పొలాన్ని అమ్మారంట. దేన్ని అమ్మారు? ఒక పొలం అమ్మి ఇదంతా దేవునికి ఇచ్చేద్దామని అనుకుని వాళ్ళు మళ్ళీ ఆలోచించి, ఇంత దేవునికి ఇవ్వాలా,
ఇంత దేవునికి ఇవ్వాలా? ఇంత వద్దులే కానీ కొంచెం ఇద్దాంలే. ఎంత ఇద్దాం? కొంచెం ఇద్దాంలే. చాలామంది దేవునికి ఇచ్చే విషయంలో పిసనారితనంగా ఉంటారు, లోబిగా ఉంటారు. లోబితనం, పిసనారితనం. దేవునికి ఇవ్వాలంటే మాత్రం మనసు రాదు, చేతులు. కానీ వాళ్ళ కొరకు ఎంతైనా ఖర్చు పెడతారు. వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ పిల్లల కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. ఇక్కడ ఈ అననీయ సప్పెరా వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారు తెలుసునా? దేవుని దగ్గర అబద్ధం ఆడారు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర అబద్ధం ఆడారు. అబద్ధమాడిన ఇద్దరు కూడా చచ్చారు. మొదట అననీయ వచ్చాడు. అననీయ వచ్చి, అయ్యగారు ఇదిగోండి నేను అమ్మిన పొలంలో కానుక తీసుకొచ్చాను అని చెప్పి ఇచ్చాడు. పేతురు అన్నాడు, అననీయ, అననీయ, ఈ పొలాన్ని ఇంతకే అమ్మారా అని అడిగితే, బాబోయ్ పాస్టర్ గారికి అనుమానం వచ్చిందంటే ఆయనకి ఏమైనా తెలిసిందేమో అని వెంటనే గుండెల్లో భయం వచ్చి, లేదయ్యా ఇంత కమ్మలే కొంత దాచుకున్నాం చెప్తుంటే బతికి ఉండేవాళ్ళు, బతికి బయటపడేవాళ్ళు. కానీ వాళ్ళు పాస్టర్ గారికి ఏం తెలుసులే అనేమన్నా చూశాడా? మనం అమ్మిన సంగతి, మనకు వచ్చిన సంగతి, మనకి ఎంత వచ్చిందో, మనం ఎంత దాచుకున్నామో, ఎంత బీరువాలో పెట్టుకున్నామో అయ్యా ఆయనకి ఏం తెలుసు అని ఈయన ఏం చెప్పాడు తెలుసా? అయ్యగారు ఏంటండి మమ్మల్ని అనుమానిస్తున్నారేంటండి? ఎంతకే అమ్మావు, ఎంతకే? వెంటనే పేతురు అన్నాడు, నువ్వు దేవునితో అబద్ధం ఆడుతున్నావు అననీయ. ఎవరితో అబద్ధం ఆడుతున్నావు? దేవునితో అబద్ధం ఆడుతున్నావు. పరిశుద్ధాత్మను మోసగించడానికి నీకు మనసు ఎలా వచ్చింది అని అన్నాడు. వెంటనే పడి చచ్చాడు. వెంటనే అతను యవనస్తులు మోసుకొని వెళ్ళిపోయారు, పాతిపెట్టొచ్చారు. ఇది జరిగిన 3 గంటల తర్వాత, ఇంచుమించు 3 గంటల తర్వాత, ఇదంతా ఎరుగకయే అననీయ భార్య వచ్చింది. ఏమండి, ఇక్కడ ఒక ఆలోచన రావాలి. భర్త చనిపోయినప్పుడు భార్యకి తెలియాలా వద్దా? ఒక మనిషి చనిపోయినప్పుడు అందరు బంధువులందరూ వస్తారుగా, భర్త కూడా వస్తాడు, భార్య కూడా వస్తుందిగా. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఎవరికి చెప్పలా, తీసుకెళ్ళి సమాధి వచ్చేసారు. ఇదంతా తెలియక 3 గంటల తర్వాత ఇంటి దగ్గర నుంచి తగునమ్మా అంట బయలుదేరి వచ్చింది. అర్థమైందా? కొంతమంది చూడండి, అంతా అయిపోయిన తర్వాత గంటల కారు వచ్చినట్టు, ఫైర్ ఇంజిన్ వచ్చినట్టు, అంతా అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చినట్టు, అంతా అయిపోయిన తర్వాత తీర్పు జరిగినట్టు. కొన్ని జీవితాలు అంతే, అంతా అయిపోయిన తర్వాత వస్తారు లాస్ట్లో. ఎందుకండి? చివరిలో వచ్చింది ఆమె. ఎవరు? అననీయ భార్య సప్పెరా. ఎంతకే అమ్మారా? అవును, ఎంతకే అమ్మారు. మీరు ఇద్దరు ఎందుకు ఏకీభవించి పరిశుద్ధాత్మను మోసగిస్తున్నారు? చూడండి, భార్యాభర్తలు ఎలా ఉండాలి? భార్యాభర్తలు ఎలా ఉండాలండి? అన్ని విషయాల్లో పిల్లల ఎదుట, సంఘం ఎదుట, సమాజం ఎదుట మంచిగా ఉండాలి. ఎవరికి దొరకడు చిక్కడు అన్నట్టుగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? హృదయంలో, మనసులో ఏ కపటం, కల్మషం, కుళ్ళు పెట్టుకోకూడదు. కొంతమంది పైకి బాగానే ఉంటారు, ఎర్రతోలు కప్పుకొని. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. కొంతమంది ఎర్రతోలు అయితే కొంతమంది నల్లతోలు.
మతానికి ఏ తోలైతే ఉంది, లోపల క్రూరమైన తోడేళ్ళు, లోపల క్రూరమైన తోడేలు స్వభావం. అవకాశం దొరకగట్టు ఉన్నారు, కానీ దొరికితే మహా శతముదుర్లు. అర్థమైందండి? కనుక చాలా మంది జీవితాల్లో నటన అనేది అలవాటైపోయింది. నటించు. ఇద్దరు ముందే మాట్లాడుకున్నారు, నేనేం చెప్తానో నువ్వు కూడా అదే చెప్పు, నువ్వేం చెప్తావు నేను కూడా అదే చెప్తా. ఇలాగే నలుగురు స్టూడెంట్స్, చదువుకునే స్టూడెంట్స్, అరే సినిమాకు పోదామని చెప్పి సినిమాకు పోయారంట. ఎక్కడ పోయారు? సినిమాకు పోయారు. సినిమాకు పోయి వచ్చిన తర్వాత ఏంద్రా లేట్ అయిందంటే ఒకడు అన్నాడంట, టైర్ పంచర్ అయిందని అన్నాడు. బండి పంచర్ అయిందని చెప్పాడు. మొత్తం నలుగురు అదే ఒకటే మాట, బండి పంచర్ అయిందని చెప్పి అనుకున్నారు. ఎవరిని అడిగినా, నలుగురిని విడివిడిగా అడిగినా అదే. ఈయనకి ఎందుకో డౌట్ వచ్చి ఒక్కొక్కడిని లోపల గదిలో తీసుకెళ్ళి మొదట అడిగాడంట, వెనక టైర్ పంచర్ అయిందా ముందు టైర్ పంచర్ అయిందా అని చెప్పాడు. ఈడన్నాడంట ముందు టైర్ పంచర్ అయిందని చెప్పాడంట. కొద్దిసేపటి తర్వాత ఇంకొకరిని పిలిచి, ఎరా ముందు టైర్ పంచర్ అయింది వెనక టైర్ పంచర్ అయిందంటే వెనక టైర్ అని చెప్పాడంట. అర్థమైందా? ఇంకొకరిని పిలిచి అడిగాడంట, ఎరా ఏ టైర్ పంచర్ అయిందంటే ముందు టైర్ అని చెప్పాడంట ఒకడు, ఇంకొకడు వెనక టైర్. అర్థమేంటి? వాళ్ళు ఖచ్చితంగా అబద్ధం ఆడారు. అసలు వాస్తవానికి ఏది పంచర్ అవ్వలేదు, గాలి తీసేసారు వీళ్ళే. అర్థమవుతుందా? కనుక అలాగే చాలామంది జీవితాల్లో కూడబలుపుకొని అబద్ధం ఆడడానికి, కూడగలుపుకొని ఇతరుల మీద నిందలు వేయటానికి, కూడగలుపుకొని ఇతరుల మీద సాడీలు చెప్పడానికి వస్తారు. దేవుడు అంటున్నాడు, నిన్ను బాధించు వారి స్వమాంసమును తినిపిస్తాను, నిన్ను హేళన చేయవారిని నేను వారిని కంటి కనబడకుండా చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ క్షేమకరమైన ఆశీర్వాదకరమైన మార్గాలలో వీళ్ళిద్దరూ కూడా దేవుని మందిరానికి వస్తున్నప్పటికీ కూడా వీళ్ళ హృదయాలు పనికి మాలిన పనులు చేయడానికి ఇంకా సిద్ధంగా ఉన్నాయి. అబద్ధం ఆడడానికి వెనకడుగేయట్లేదు, దైవజనుడితో చెప్పడానికి, అబద్ధం చెప్పడానికి వెనకడుగేయట్లేదు. ఇలాంటి వారి జీవితాలు ఎప్పుడో సాతాను చేతికి దేవుడు అప్పగించేశాడు. ఎవరి చేతికి అప్పగించాడు? సాతాను చేతికి దేవుడు ఎప్పుడో అప్పగించేశాడు. గుండెల్లో దైవ భయం లేని వాళ్ళు అబద్ధాలు ఆడటానికి సాహసిస్తారు. గుండెల్లో దేవుని భయం, భక్తి లేని వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. అందుకే దేవుని భయం లేని ప్రజలు ఈ తరంలో ఉన్నారు కనుక ఈ తరం మీదకి దేవుని శాపం వస్తూ ఉంది. మబ్బులు వస్తున్నాయి, కారు మేఘాలు దట్టంగా కమ్ముతున్నాయి, వాన కురవకుండానే అవి గాలికి కొట్టుకుపోతున్నాయి. నిర్జలమైన మేఘాలు. కారణం తెలిసిన, దేవుని కోపం రగులుకుంటుంది. ఎక్కడ చూసినా క్షేమము లేదు. అయితే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. ఎవరికి? ఆయనకు భయపడు వారి మీద ఆయన కృప నిలిచి ఉంటుంది. ఆమెన్, హల్లెలూయా. ఆయనకు భయపడు వారి మీద ఆయన కృప తరతరములు ఉండును. ఆయన మాట వినే వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించు వారి మీద ఆయన కనుచూపులు నిలిచి ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
కనుక ఈ రోజున మనలను మనం విమర్శించుకోవాలి. మనలను మనం విమర్శించుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, మిమ్మల్ని మీరు విమర్శించుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఎలా ఉన్నారు. జిమ్రీలాగా ఉన్నామా, లేక అననీయ సఫీరాలాగా ఉన్నామా? దేవుని మందిరానికి వచ్చి అబద్ధాలు ఆడుతున్నామా? మనసులో ఏదో ఆశలు పెట్టుకొని కుట్రలు చేస్తున్నామా? వీరిరువురు తప్పుడు మార్గంలోనే వెళ్ళారు. ఇటు జిమ్రీ రాజు అవ్వడానికి చంపించి రాజు అయ్యాడు, కుట్ర చేశాడు. ఇక్కడేమో అబద్ధం చెప్పి దైవజనుని మోసం చేయాలనుకున్నారు. జీవితాలే లేకుండా పోయినాయి. ఏమి లేకుండా పోయినాయి? జీవితాలే లేకుండా పోయినాయి. ఇతరులను నాశనం చేయాలని చూస్తే నువ్వే నాశనం అవుతావు. ఇతరులను పాడు చేయాలని చూస్తే నువ్వే పాడైపోతావు. ఇతరుల బ్రతుకులు తృణీకరిస్తే నీవే తృణీకారం అందుతావు. ఇతరులను అపహేళన చేయాలని చూస్తే నీవే అపహేళన అవుతావు. ఇతరులను ఒంటరి చేయాలి అని చూస్తే నీవే ఒంటరి వాడివైపోతావు. కనుక నీతి విషయంలో నిన్ను పిలిచాడు దేవుడు, నీతిగా బ్రతకడానికి. నీ చెయ్యి ఆయన పట్టుకోవడానికి కారణం యథార్థమైన రాజమార్గములో నిలిచి నీవు ఆయనతో కూడా నడవాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఆయనతో జీవించాలని, నీవు ఆయన కొరకు బ్రతకాలని. ఇదే నా కోరిక, నవ జీవన రాగమాలిక. ఇదే నా కోరిక, నవ జీవన రాగమాలిక. యేసులాగా ఉండాలని, యేసులాగా నడవాలని, నడవాలని, గెలవాలని, నడవాలని, గెలవాలని. యేసునందే ఆనందించాలని, యేసునందే ఆనందించాలని. ఇదే నా కోరిక, నవ జీవన రాగమాలిక. ఇదే నా కోరిక, నవ జీవన రాగమాలిక. యాత్రలు ముగించిన వేళ ఆరోహణమై పోవాలని, యాత్రలు ముగించిన వేళ ఆరోహణమై పోవాలని. యేసునందే ఆనందించాలని. హల్లెలూయా. ఏంటి నీ కోరిక? పైకెగిరిపోవాలని ఆశ, యేసుతో ఉండాలని ఆశ. మనుషులు చంపాలి, సంపాదించాలి, హత్యలు చేయాలి, మానభంగాలు చేయాలి, అబద్ధాలు ఆడాలి, దొంగతనాలు చేయాలి, ఏమైనా చేయాలి. దేనికోసం? సంపాదనే ధ్యేయం. నీది కాని పొరుగు వానిది ఆశించడం దేవునికి ఇష్టమా? ఒకసారి ఆలోచించు, ఒకసారి విమర్శించుకుని నీవే. దేవునికి ఇష్టమా? ఇష్టమా దేవునికి? పొరుగువాని సొమ్ము, పొరుగువాని ఆస్తి, పొరుగువాని యొక్క భూమి నీవు ఆశించడం దేవునికి ఇష్టమా? ఇష్టం కాదుగా. ఆయన అలాంటి దాన్ని ఇష్టపడగా. ఆయన నీతిపరుడు. ఎవరైనా నీతిమంతుడు. అందుకే దేవుడు నిన్ను నీతి విషయంలో పిలిచి
నిన్ను తన చెయ్యి పట్టుకున్నాడు నడిపించడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని శ్రమ, దేవుని యొక్క ఉగ్రత ఒక పట్టణం మీదకి రాబోతుంది. ఆ పట్టణంలో వారందరూ కూడా, ఆ పట్టణస్థులందరూ కూడా దేవునికి విరోధంగా పాపం చేశారు. ఏం చేశారు? దేవునికి విరోధంగా పాపం చేశారు. అందుకని దేవుడు ఆ పట్టణాన్ని లేకుండా చేయాలనుకున్నాడు. ఆ పట్టణానికి ఒక సేవకుడిని పంపించాడు. సేవకుడు వెళ్ళి వర్తమానం అందించాడు. ఇదిగో నినివే పట్టణస్థులారా, నినివే పట్టణస్థులారా, దేవుని ఉగ్రత 40 రోజుల్లో మీ మీద కుమ్మరించబడబోతుంది. ఇక 40 రోజులే, 40 రోజుల తర్వాత మీ పట్టణం నాశనం అయిపోతుంది. మీ పట్టణాన్ని దేవుడు దహించి బూడిద చేయబోతున్నాడు అని ప్రకటించాడు. ప్రకటిస్తే ఈ 40 దినాలలో నినివే పట్టణస్థులు ఏం చేస్తే తెలిసిన, రాజు మొదలుకొని చెరసాలలో బంధించబడిన వారు సైతము అందరూ కూడా ఉపవాసం ఉండి గోనెపట్ట ధరించుకొని, ఉపవాసం ఉండి గోనెపట్ట ధరించుకొని బూడిదలో కూర్చుండి కన్నీరు విడుస్తూ తమ హృదయాన్ని చింపుకొని, తన హృదయాన్ని బద్దలు చేసుకొని ఒక్కొక్కరు ఎక్కడికక్కడ ఎవరికి వారే ఎవరికి స్థలం ఎక్కడ దొరికితే అక్కడ కూర్చొని ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆకాశమందున్న దేవుడు వారి ప్రార్థన విన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశమందున్న దేవుడు వారి ప్రార్థన విన్నాడు, వారి కన్నీరు చూశాడు. దేవుడు అన్నాడు, పశ్చాత్తాపడ్డావు గనుక, నినివే పట్టణమా, నువ్వు పశ్చాత్తాపడ్డావు గనుక, నీ తప్పిదమును ఒప్పుకున్నావు, నీ అతిక్రమాన్ని ఒప్పుకున్నావు, నీ దోషాన్ని ఒప్పుకున్నావు, నీ యొక్క తలంపులు ఒప్పుకున్నావు, నీ క్రియలు ఒప్పుకున్నావు గనుక నా కటాక్షం నీ మీద కలిగింది. నేను నాశనం చేయను అని దేవుడు కరుణించి ఆ పట్టణానికి దేవుడు తోడై ఆ పట్టణాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఆ పట్టణానికి కృపనిచ్చాడు. ఆ పట్టణంలో ప్రజలందరూ కూడా ఆనందించారు. దేవుని ఉగ్రత తప్పినందుకు, దేవుని ఉగ్రత తప్పించుకున్నందుకు ఆనందించారు. ఈ రోజు వరకు తరతరాలు ఎన్నో యుగాలు గడుస్తున్నా దేవుడు ఆ పట్టణం మీద చూపిన కృప గురించి ఈ రోజుకి మనం చెప్పుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీతో యుద్ధం చేయవారితో దేవుడు యుద్ధం చేస్తాడు. నీ పక్షాన దేవుడు వేద్యమాడతాడు. నీ పక్షాన దేవుడు నిలబడతాడు. నువ్వు దేవుని పక్షాన నిలబడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని పక్షాన నిలబడు. నీతో వేద్యమాడే వారితో దేవుడు వేద్యమాడతాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నిన్ను ఎప్పుడు సిగ్గుపరచడు. దేవుడు నా జనులకి ఎన్నటికీ సిగ్గునందరు, సిగ్గుపరచు. సిక్లాగు అనే పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా చెరపట్టుకుని పోబడ్డారు. దావీదు తనతో ఉన్న వారందరూ కూడా ఈ పట్టణం నుంచి కొనుక్కోబడ్డారు. అప్పుడు ఒకసారి ప్రజలందరూ కూడా దావీదును నిందిస్తున్నారు. నిన్ను రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధపడుతున్నారు. దావీదును రాళ్లతో కొట్టి చంపాలని అందరూ రెడీ అయిపోయారు. ఈ రోజున మనల్ని రాళ్లతో కొట్టకపోయినా రాళ్ల లాంటి లోతైన మాటలు, గుండెలు బద్దలైపోయే మాట,
హృదయము గాయమయ్యే మాటలు మనుషులు మన మీద విసురుతారు. దావీదు మీద విసరాలని సిద్ధపడ్డారు. అప్పుడు దావీదు ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, మోకరించాడు, ఎఫోదు తెప్పించుకున్నాడు, యాజక వస్త్రాన్ని తెప్పించుకున్నాడు, తొడుక్కున్నాడు, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను నీ హృదయానుసారుడైన వ్యక్తిని, నాతో నీవు ఉంటే నా స్థితిగతులు నీవు మార్చు. ఇదిగో నా ప్రజలు అప్పగించబడ్డారు, నేను వారిని విడిపించాలి, నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాడు. అలసిన గుండెతో, బరువెక్కినటువంటి గుండెతో, కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. ఒక సమస్య వచ్చినప్పుడు గుండె బరువుతో ప్రార్థన చేయడం సమస్యకు పరిష్కారం అవుతుంది. దేవునికి స్తోత్రం. మీ జీవితంలో ఎన్నో సమస్యలు పెట్టుకొని మీరు కన్నీళ్లతో ప్రార్థన చేయలేరు. కానీ దావీదు ప్రతి చిన్న సమస్య దేవుని దగ్గర చెప్పి పిల్లవాడి వలె ఏడుస్తాడు. దేవుని దగ్గర పిల్లవాడి వలె తన హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరిస్తాడు దావీదు. అందుకే దేవుడు దావీదుకు జయమిస్తూ వచ్చాడు. చిన్ననాటి నుండి కూడా, చిన్న వయస్సు నుండి దేవుడు దావీదునకు జయం 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 జయం, ఎల్ల వేళలా జయమే దావీదు జీవితంలో. ఎక్కడికి వెళ్ళినా జయమే దావీదు జీవితంలో. ఏది పూనుకున్నా జయమే దావీదు జీవితంలో. కారణం, దేవుని హృదయాన్ని గెలిచిన వాడు దావీదు, దేవుని మనసరిగిన వాడు దావీదు. కనుక ఆ ప్రాంతంలో చూడండి, సమూయేలు మొదటి పుస్తకం 30వ అధ్యాయము మొదటి నుంచి. దావీదును అతని జనులను మూడవ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదకును పడి కొట్టి దానిని తగలబెట్టి గనులేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారినేమి అందరిని చెరపట్టుకుని వెళ్ళిపోయారు. చంపగా వారిని తీసుకుపోయి వెళ్ళిపోయి దావీదును అతని జనులను పట్టణమునకు తిరిగి వచ్చి చూడగా అది కాల్చబడి ఉండ చూచి తమ భార్యలను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడినని చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేక ఏడవడానికి శక్తి లేక పోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. యెజ్రెయేలురాలైన అహీనోయాము కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగాయేలును దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడుచుండగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకు అందరికీ ప్రాణము విసికినందున తనతో ఉన్న వారందరికీ కూడా ప్రాణం విసిగిపోయింది. దావీదును చూసి వాళ్ళకి చాలా కోపం వచ్చింది. ఏమండి, సమస్య దావీదు ఒక్కడిదేనా? అందరిదా? అందరిది. ఇప్పుడు అందరితో పాటు దావీదు కూడా పోగొట్టుకున్నాడా లేడా? పోగొట్టుకున్నాడు. కానీ దావీదు మీద ఎందుకు వాళ్ళందరికీ కుట్ర? ఇదే, ఇందులో చాలా పాఠం ఉంది. ప్రభు చిత్తమైతే మరొకసారి చెప్తూ చదవండి. రాళ్ళు రువ్వి దావీదును చంపుదమని వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే, రాళ్ళు రువ్వి దావీదును చంపుదమని రమ్మని అనుకొనగా
దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని పిమ్మట దావీదు ఎఫోదును తెమ్మని యాజక వస్త్రము తెమ్మని యాజకుడకు అహీమేలకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఎఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దానిని కలుసుకొందునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా తరుముము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరిని దక్కించుకుందు అని సెలవిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. తప్పక ఖచ్చితంగా నీ వారిని నువ్వు దక్కించుకుంటావు దావీదు. వెళ్ళు, యుద్ధానికి వెళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓడిన జీవితములో, గుండె బరువెక్కిన జీవితములో, నిందించబడుతున్న ఒక ప్రక్క, హేళన చేయబడుతున్న ఒక ప్రక్క, మరొక ప్రక్క రాళ్ళు రెడీగా పట్టుకున్న చేతులను చూసిన దావీదు చచ్చిపోవడానికి పరిగెత్తలేదు, కానీ దేవుని మందిరములోనికి వెళ్ళాడు. ఎఫోదు తెచ్చుకున్నాడు, యాజక వస్త్రం మోకరించాడు, కన్నీరు విడుస్తూ దేవుని సన్నిధిలో చేతులెత్తి ఆకాశము తట్టు తన కన్నులెత్తి, సహాయం చేస్తానని చెప్పావు కదయ్యా, మాట ఇచ్చావు కదయ్యా, మాట తప్పనని చెప్పావు కదయ్యా, నిన్ను రక్షిస్తానని చెప్పావు కదయ్యా, నీ పిల్లలను కూడా రక్షించదని చెప్పావు కదయ్యా, నీతి అనే దక్షిణాస్తముతో నేను నిన్ను ఆదుకుందని చెప్పావు కదయ్యా, నేను నీ దాసుని పిలిచావు కదయ్యా, నీవు నన్ను ఏర్పరచుకున్నావు కదయ్యా, నా చేతిని పట్టుకున్నావు కదయ్యా, నాకు సహాయం చేయమని ప్రార్థించడం మొదలు పెట్టాడు దావీదు. దేవుడు వెంటనే దిగి వచ్చి అన్నాడు, దావీదు వెళ్ళు, నువ్వు వెళ్ళు, నేను వారిని నీ కొరకు అక్కడ ఆపి ఉంచాను, మార్గ మధ్యలో వారిని అక్కడ ఆపాను, నువ్వు వెళ్ళు, నువ్వు వెళుతున్న మార్గములోనే వారు ఉన్నారు, వెళ్ళు, వారిని తిరిగి దక్కించుకొని వస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో దేవుడు చెప్తున్న మాటను తెలిసిన, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లుగా నీవు నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు. హల్లెలూయా. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లుగా నీ ప్రాణాన్ని దక్కించుకుంటావు. వెళ్ళు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను విడిచిపెట్టలేదు, నేను నిన్ను పట్టుకొని ఉన్నాను. కనుక దేవుడు ఎప్పుడు మనల్ని సిగ్గుపరచడు, దేవుడు ఎప్పుడు కూడా మన చేతిని పట్టుకున్నాడు, దేవుడు ఎప్పుడు మనల్ని నడిపించేవాడు, దేవుడు ఎప్పుడు మనకు ఆశ్చర్యకరమైన సహాయం చేసే దేవుడు. కనుక ఈ లోకయాత్రలు ముగించిన తర్వాత ప్రభుతో ఉండాలని ఆశ కలిగి ఉండు, కానీ ఏదో సంపాదించాలని జిమ్రీలాగా కుట్రలు పన్నే ఆ కోరికలు, ఆ తలంపులు తొలగించుకో. దేవుని మందిరానికి వస్తూ కూడా దైవ సేవకులతో కలిసి జీవిస్తూ ఉండు కూడా అబద్ధమాడుతున్నటువంటి అననీయ సప్పెర వలె నీ జీవితం లేకుండా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ప్రభు చేతులకు మిమ్మల్ని మీరు సమర్పించు. దేవా, నేను నీకు సహాయం చేస్తానని చెప్పారు, నేను నీకు తోడై ఉన్నానని చెప్పారు, నేను నీకు పిలుచుకున్నానని చెప్పారు, నీతి విషయంలో నన్ను పిలిచి నా చేయి పట్టుకున్నావు. నాకు సహాయం చేసే దేవుడు, నన్ను బలపరచు దేవుడవు నీవే, నన్ను స్థిరపరచు దేవుడవు నీవే. అందరూ ప్రార్థన చేసుకుందామా? ప్రతి ఒక్కరు కూడా మోకరించి మిమ్మల్ని మీరే విమర్శ చేసుకుని, నేను ఎలా ఉన్నాను, నా బ్రతికి ఎలా ఉంది, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా తలంపులు ఎలా ఉన్నాయి, నా కోరికలు ఎలా ఉన్నాయి, నా ఆశయాలు ఎలా ఉన్నాయి, ఒకసారి పరిశీలన చేసుకో. ప్రభు చెప్తున్నాడు, నిన్ను పిలిచాను, నిన్ను పిలిచాను,
నీ చేయి పట్టుకున్నాను. నా చేతి నుండి నేను ఎవ్వడూ అపహరించలేడు. భయపడకు, దిగులు పడకు. నీకు సహాయం చేయడానికి దిగి వచ్చాను ప్రభు చెప్తున్నాను. దేవుని వైపు చూడు, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకో. సమృద్ధి అయిన కృప ఇచ్చే దేవుడు, సమృద్ధి అయిన జీవితాన్ని ఇచ్చే దేవుడు. నిన్ను సిగ్గుపరిచేవాడు కాదు, నీ తల పైకెత్తువాడు, నిన్ను కనికరించేవాడు, స్థిరపరిచి విస్తరింపచేవాడు. కన్నీళ్లతో నన్ను కనికరించయ్యా. నాలో నాకు తెలియకుండానే అపవిత్రమైన కార్యాలు, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన ఆలోచనలు ఉంటే తీసివేయండి. నన్ను శుద్ధి చేయండి. నీ కొరకు సాక్షినై బ్రతకాలి. నీ చిత్తము నేను జరిగించాను. ప్రార్థన చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఈ మంచి సమయాన, ఈ శ్రేష్ఠ తరుణాన కన్నీళ్లతో ప్రభు హస్తాలకు అప్పగించుకుని, ఏ అపవిత్రత, ఏ పొరపాటు, ఏ పాపము నాకు అంటకుండా నన్ను కాపాడుతుంది. నన్ను జీవింపచేయమని ప్రార్థన చేసుకుని సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలోకి భవించు.